ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీఆర్ ఛానల్ కు స్వాగతం. నమస్కారం, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్లోని కొత్త అప్డేట్ల కోసం ఈ ఛానల్ని వీక్షించండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 4 సార్లు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనా, 6 సార్లు పోటీ చేశా. వాళ్ళ పరిస్థితి రాజకీయాలు వేరు, వాళ్ళ రాజకీయాలు వేరు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక తెలుగుదేశం పార్టీ ఉద్భవించి 4 సార్లు మన ఊరు 80% ఓట్లు వేసి ఘనత అనంతగిరి బ్యాలెట్ వచ్చిందంటే 80% ఉన్నది అని ఆ ఏర్పాటు మీరందరూ కలిసి చేశారు. వాళ్ళ నుంచి మరి చాలా గుడిసెలు, చాలా పేదవాళ్ళు, బడుగు బలగిన వాళ్ళు, హరిజనులు నివసించే గ్రామం. మొదట్లో దొరలుండే వాళ్ళంతా ఇక్కడ లేకుండా తర్వాత ఇక్కడ హరిజనులు అంటే, గొడ్డెరోళ్ళు అంటే, ముస్లిమ్స్ ఏంటి, బీసీకి సంబంధించిన వాళ్ళు 100కి 80% ఓట్లేసేది. వాళ్ళ పరిస్థితి అది. రాను రాను దురదృష్టవశాత్తు మనకి మల్లయ్య యాదవ్ని ప్రభుత్వం ఉంది కాబట్టి గెలిపించాలని ప్రభుత్వంలో నన్ను ఆహ్వానించి పిలిచి చేస్తే వాళ్ళ వాస్తవంగా ఎంతో కష్టం మీద మల్లయ్య యాదవ్ గెలిపించారు. ఖచ్చితంగా కూలగొట్టాల్సిందే, పరిస్థితులు బాగలేవు అని ఎన్నో రకాలు చేసి దేవాలయం పట్టించాము. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డేగా బాబు కూడా మనం కలిసి వచ్చినట్టుంటే మనం ఒక అమ్మాయిని మంచి మహిళ అయింది కూర్చొని చేద్దామని ఎన్నోసార్లు చెప్పాము. కానీ ఓకే, ఎప్పుడు దేవాలయానికి వచ్చినా మీరు ఏం చెప్తే నేను చేస్తానన్నారు. తీరా వచ్చేసరికి మరి ఈయన గారు ఈయన్ని పిలిచి వాసు గారు ప్రత్యేకంగా ఈ గ్రామ పంచాయతీ మీ అందరినీ తీసుకొని ఎస్సీ కాబట్టి మనం వాళ్ళు ఎమ్మటి పని చేస్తే వాళ్ళు ఒక్కరి చేత కాదు, మనం పనిచేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది, మనకి ప్రభుత్వం ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ డేగబాబు గారు ఇల్లే అవసరం లేదు, మీరు చేసి హోదా నియోజకవర్గంలో ఎన్ని పదవులు ఉన్నాయో అన్ని పదవులు చేసింది నేనే, ఎవరు చేయాలి ఇక్కడ. కాబట్టి నాకొక్కటే ఆలోచన, ఏది ఏమైనప్పటికీ ఆదర్శ గ్రామంగా, మోడల్ గ్రామంగా చేయడం కోసం మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా. ఇల్లు కూడా మనకి ఇవాళ నాకు అవకాశం వచ్చిందంటే ఉపేంద్రమ్మ బ్రహ్మాండంగా మెజార్టీ మీ అందరూ చూస్తే మంచి మెజార్టీ వస్తుంది. ఆమె సర్పంచ్గా ఉన్నది, ఆమె ద్వారా ఆమె కూడా చాలా మాట్లాడుతుంటే చాలా తెలివికల అమ్మాయి అనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా విత్డ్రా చేసుకుంటే మంచిదని చెప్పాము కాబట్టి వాళ్ళు విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కూడా చెప్పినా కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళకు అధికార పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ మనకి సర్పంచ్ గారు మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యే వచ్చిపోయినా కూడా మనకి ఇబ్బంది లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే నేను బతుకున్నంత కాలం ఈ గ్రామాన్ని మీకు కావాల్సినవన్నీ నేను ఒకటే కోరుతున్నా. గ్రామ పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా, మరి సీనియర్ నాయకుడిగా కృష్ణయ్య గారు ఇల్లు కావడానికి స్థలం ఉందా, వాళ్ళకి అంతకుముందు ఏముంది అని మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు కూడా నేను యోగా కూడా చెప్పాను. టీఆర్ఎస్ గవర్నమెంట్లే కానీ మల్లయ్య యాదవ్ తెలంగాణ తీసుకొచ్చాను. పోలీస్ స్టేషన్ అవుతుంది, ఎండిఓ ఆఫీస్ అవుతుంది, ఎంఆర్ఓ ఆఫీస్ అయింది. దానికి గురుకుల పాఠశాల కూడా శాంక్షన్ ఇచ్చారు. కృష్ణయ్య గారికి తెలుసు గురుకుల పాఠశాల. అది మనకి గిట్టుబడి మీద అన్ని బండలు మనకి స్థలాలు లేవు. ఏమైనా స్థలాలు అందరూ ఆక్రమించుకొని కొన్ని చేశారు. వాటి జోలికి మనం ఇప్పుడు పోదు. ఏదైనప్పటికీ న్యాయమైన పద్ధతిలో ఎట్లా చేయాలో మీ అందరి కమిటీ ఏం చెప్తే నేను 100% చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అందరూ